ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్కకి ఆరోగ్యం బాగుపడితే అందరికన్నా ముందు సంతోషపడేది నేనేనండి. అలాంటి నేను అక్క గురించి అలా తప్పుగా ఆలోచించగలనా? అసలు ఆ మనస్తత్వం నాది కాదండి. నువ్వు ఆ పని చేసావంటే నేను నమ్మలేదు శరణ్య. కానీ విశాల్ ఎందుకలా లెటర్ రాసి ఉంటాడు? నేను నీ మాటని ఎంత బిలీవ్ చేస్తానో వాడిని కూడా అంతే బిలీవ్ చేస్తాను. వాడి గురించి నాకు బాగా తెలుసు. ఏవండి, చెయ్యని తప్పుని ఇలా మోయడం నాకు చాలా బాధగా ఉందండి. నా వల్ల కావడం లేదు. శరణ్య, నువ్వే తప్పు చేయలేదని నీ మనస్సాక్షికి తెలిసినంత మాత్రాన మిగతా వాళ్ళు కూడా నీ మనసును అర్థం చేసుకొని కరెక్ట్ అని అనుకోవాలనుకోవడం ఏమీ లేదు. ఆ లెటర్ విశాల్ రాశాడని నమ్ముతున్నారు. అసలు ఆ లెటర్ని విశాల్ ఎందుకు రాయాల్సి వచ్చిందో, ఏం జరిగిందో వాడే వచ్చి చెప్తే కానీ వాస్తవం ఏంటో బయటపడదు. ముందు వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. హలో, సరే, ష్యూర్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. శరణ్య, మన కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన మీటింగ్ ఉందని కాల్ చేశారు. రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను. ఒక 2-3 డేస్ టైం పడుతుంది తిరిగి రావడానికి. సో ప్రస్తుతం ఈ విషయం గురించి నువ్వేం ఆలోచించుకో. శరణ్య, అత్తయ్య, నేనే తప్పు చేయలేదు అత్తయ్య. నిజం అత్తయ్య, నన్ను నమ్మండి. వద్దు, ఏడవకమ్మా. నువ్వు ఏ తప్పు చెయ్యవని నాకు తెలుసు. నిజాలన్నీ నిలకడ మీదే బయటపడతాయి. అంతవరకు బాధ కష్టంగా ఉన్నా గుండె ధైర్యంతోనే భరించాలి గాని అక్కడితోనే అంతా ముగిసిపోయినట్టు మనసులోని బాధని మరింత పెంచుకోకూడదు. కానీ అత్తయ్య, కంట్రోల్ అవ్వలేకపోతున్నాను. నన్నేం చేయమంటారు? దర్శన్, ప్రాజెక్ట్ మీటింగ్ అని బెంగళూరు వెళ్తున్నట్టున్నావు కదా? అవునమ్మా, ఇందాకే కాల్ చేశారు. విన్నాను. నీతో పాటు రేపు శరణ్య కూడా బెంగళూరుకొస్తుంది. అమ్మా, తను నాతో ఎందుకు? నేను వెళ్ళేది బిజినెస్ పని మీద కదా. అవునత్తయ్య గారు, నేనెందుకు అక్కడ? అక్కకేమైనా అవసరం ఉంటే చూసుకోవాలి కదా. మీ అక్క సంగతి నేను చూసుకుంటాను శరణ్య. తన పిచ్చిని వదిలించే పనిలోనే నేనుంటాను. తన గురించి నువ్వేం టెన్షన్ పడద్దు. దర్శన్, ప్రస్తుతం శరణ్య పరిస్థితి ఏం బాగోలేదు. అన్నీ కుదుట పడేంతవరకు ఓ 4 రోజులు ప్రశాంతంగా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేసిరండి.